హలో హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసాం. చికెన్ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకుందామండి. కావాలో చూద్దాం. 2 ఆనియన్స్, ఒక టమాటో, కొత్తిమీర, పుదీనా. కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఆయిల్, చికెన్ మసాలా, అల్లం పేస్ట్, కారం పొడి, ఉప్పు, పసుపు. స్టార్ట్ చేసామండి. ప్యాన్ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. 1 కప్ ఆయిల్. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ బాగా మిక్స్ చేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకుందామండి. 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్ ఎర్రగైంది. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయ్యాక పుదీనా వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకోండి. అయితే చికెన్ వేసేసుకుందామండి. చికెన్ వేసేసుకొని ఇప్పుడైతే చికెన్ని బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్. చికెన్ ఒక 5 మినిట్స్ అయినాక టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు వేసేసుకొని కలుపుకోవాలండి. టమాటా వేసుకున్నాక ఒక 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. ఫైవ్ మినిట్స్ అయ్యాక ఆయిల్ ఇలా పైకి వచ్చాక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేసుకుందాం. ఇప్పుడైతే మూత ఓపెన్ చేసి చూద్దాం. కర్రీ రెడీ అయిపోయిందండి. మంచి గ్రేవీ అవుతుంది కర్రీ. చికెన్ అయితే ఉడికిపోయిందండి. బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం చికెన్ మసాలా వేసేసుకుందాం. 1/2 స్పూన్. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొంచెం పుదీనా వేసేసుకోవాలి. వేసేసుకొని మిక్సీ వేసేసుకుందాం. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూశారు కదండి, ఈజీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లో వేసేసుకొని ఆనియన్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. బాయ్.